ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ముందుర్తి సుబ్బారావు మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలన్న ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రైవేటు కంపెనీలు అన్నీ కూడా సబ్సిడీలు భూములు రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు 75% రిజర్వేషన్ కల్పించాల్సిన రాష్ట్రంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు 6.5 సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నా. ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలను కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని స్థానికంగా ఉన్న 75% రిజర్వేషన్తో ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 70-100 ఉద్యోగాలకి 75 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా